అటల్ ఇంక్యుబేషన్ మిషన్ సెంటర్ మరియు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారిచే సృజనాత్మకత వ్యాపార వ్యవస్థాపకతపై శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎస్డిజిఎస్ కళాశాలలో ఒక్కరోజు సదస్సు నిర్వహించారు. దేశంలో సృజనాత్మకత మరియు వ్యాపార వ్యవస్థాపకతకు సంబంధించిన సంస్కృతిని పెంపొందించుటకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ సౌజన్యంతో మేనేజ్మెంట్ మరియు కామర్స్ విద్యార్థుల కొరకు యాన్ అవేర్నెస్ వర్క్ షాప్ ఆన్ ఇన్నోవేషన్ అను అంశంపై ఒకరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ సి చంద్రమౌళి, కార్యక్రమం మెంటార్ డాక్టర్ పి జ్యోతి, ఎంటర్ప్యూనర్ బి షహీన్లు వక్తలుగా వ్యవహరించారు. వ్యాపార వ్యవస్థాపకతకు సంబంధించిన వివిధ అంశాలపై వారు మాట్లాడుతూ విద్య దశ ముగిసిన తర్వాత ప్రతి వ్యక్తి తన సృజనాత్మకతను ఉపయోగించుకోవాలన్నారు. వినియోగదారుల అవసరాలు మరియు సమస్యలపై అవగాహన కలిగి కొత్త వ్యాపారాల మెలకువలతో వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. ఉపాధి కొరకు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెంది రాబోయే తరాల వారికి స్ఫూర్తిగా నిలవాలని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారంలో అవసరమైన మెలకువలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రెసిడెంట్ రేవూరు చంద్రమోహన్, సెక్రటరీ బైసాని రాంప్రసాద్ హాజరైనారు. కళాశాల అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని ఒకరోజు సదస్సు జయప్రదం చేశారు. ఇన్వెస్ట్మెంట్స్ టు ఆర్ ఇంక్యుబేషన్ సెంటర్ టు సపోర్ట్ యు గైస్. మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి అంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చాను. అండ్ ఆల్సో నన్న బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయము, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా they have kept more than 5,000 crore rupees aside to support startups, especially from rural areas and small towns. Okay, ఒకటి ఏంటంటే సార్ మా దగ్గర ఆలోచన ఉంది, మేము తయారు చేయాలనుకుంటున్నాం అని చెప్పి ముందరకు వస్తే చాలు. ప్లస్ అంతేకాకుండా సార్ అమ్మాయిలకు మేము తెచ్చారంటే మా దగ్గర ఉన్న స్టార్ట్అప్స్ లో more than 40% are women led startups. 40%, more than 40%. అందులో కొన్ని స్టార్టప్స్ ఏం చేస్తున్నారు సార్, దే ఆర్ ఎక్స్పోర్టింగ్ దేర్ ప్రొడక్ట్స్, అంటే ఇండియాలోనే కాదు బయట కూడా అమ్ముతున్నారు ఆ ప్రొడక్ట్. And then become entrepreneur, risk taking, and then coming up with a particular business where you can help so many people, hundreds, sometimes thousands, sometimes maybe lakhs. Some years back Infosys started with 10, 15, 20 people, and today it is biggest company, especially in IT and ITES sector. That is how you can start a business now. Maybe your name is very smart today.